హాయ్ హలో వెల్కమ్ టు సినిమా గాడి. బ్యాండ్ మేళం మూవీ చూసాక నాకేమనిపించిందో ఇప్పుడు చూద్దాం. ఒకే రోజు పుట్టిన బావ మరదళ్ళు, కానీ ఇయర్స్ మారే కొద్ది సిచ్యువేషన్ మారుతాయి. అంటే హీరోయిన్ ఏమో పూర్ నుంచి రిచ్ అవుతుంది, హీరో ఏమో రిచ్ నుంచి పూర్ అయిపోతాడు. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కానీ లాంగ్వేజ్ కానీ ఉండదు. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్ పర్లేదు బాగానే ఉంది, ఒక సాంగ్ బాగుంది. ఇంకా హీరో పర్ఫార్మెన్స్ వచ్చేసి రోషన్ హీరో కొంచెం ఇంప్రూవ్ అయ్యని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది హీరోది. అలాగే కామెడీ కూడా కొన్నిసార్లు నా వర్కౌట్ అయింది, ఫ్రెండ్స్ తో చేసే చిల్లరి పనులు అవేవి. ఫస్ట్ ఆఫ్ ఓవరాల్ గా బాగానే ఉంది. ఇంకా మైనస్ పాయింట్స్ కి వచ్చేస్తే స్టోరీ ఊహించిందే, స్లో సెకండ్ హాఫ్ అయితే లాగ్ వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ చేసి అసలు ఎందుకు చేసింది ఏంటో అర్థం కాలేదు. కొన్ని సీన్స్ అయితే ఆ ఎమోషన్ సీన్స్ కూడా నవ్వుతున్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా క్లైమాక్స్ అయితే మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి ఊహించేసాము, కానీ ఏదో ఉన్నట్టు ఊహించి తిప్పి తిప్పి తీసుకెళ్లి మనం అనుకున్నదే మళ్ళీ చూపిస్తారు మనకి. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు, వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా గాడి. థ్యాంక్ యూ.